ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పుడు తెలుసుకునేవాడు తెలుసుకోబడే ఆత్మకి విడిగా ఉంటే అలా తెలుసుకోవటం జరుగుతుందేమో అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అలా జరగదు. బాహ్యాంతరములు లేనిదేమో ఆత్మస్థితి, అంటే నీ సహజ స్థితి. నీవేమో దేహాత్మ బుద్ధితో, ఇంద్రియ వ్యాపారములతో, మనస్సుతో నీ మూలాన్ని విడిచినట్లుగా బయటికి చూస్తూ ఉంటావు. దీన్నే మనం పరోక్ష జ్ఞానం అని చాలాసార్లు చెప్పుకున్నాం. పరోక్ష జ్ఞానం అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్. ముఖ్యంగా చూచే నేను అంటే ద్రష్ట ఉన్నదేమో చూడు. ఇప్పుడు నువ్వు దేహాత్మబుద్ధితో చూస్తున్నానని అనుకుంటున్నావు. ఒక వ్యక్తిగా, ఒక కర్తగా అనుకుంటున్నావు. అటువంటి కర్తృత్వము కలిగిన నేను ఉన్నదేమో చూడటమే ఇక్కడ విశేషం. అదే నీవెవరివో తెలుసుకోవటం. నేనెవరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు ఎన్నటికీ. ఇప్పుడు చూసే ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేను, అసత్యమేను, ఉనికి లేనిదని నీవు గ్రహించటానికే ఈ విధంగా కనపడుతుంది. అందుకనే బాహ్యము అంతర్గతం అనేటువంటి యొక్క తేడాలు ఎక్కడున్నాయి, బయట ఒకటి లోపల ఒకటి అట్లా ఉండదు కదా అంటున్నారు మహర్షులు. వాడు నువ్వు నిద్రపోతున్నావు, అక్కడ నీవు ఉన్నావు కదా. మరి ఉన్నప్పుడు నీ దేహము కానీ, సంసారము కానీ, జగత్తు కానీ, ఇతరులు కానీ, మంచి చెడులు కానీ, భేదము కానీ, మరి ఏ ఒక్కటైనా అక్కడ ప్రకాశించిందా? లేదుగా. మరి దాని అర్థం ఏమిటి? నీకు ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అవి గోచరమవుతున్నాయి. ఆలోచన లేనప్పుడు అదృశ్యమైపోతున్నాయి. అందుకనే ఆదిశంకరులు కూడా ఏమన్నారు? దేహం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన. కాబట్టి సంసారము కూడా ఒక ఆలోచనే. నేను చేస్తున్నాను అనేది కూడా ఆలోచనే. దేహాత్మబుద్ధి జనించిన తర్వాత నీకు బాహ్యాంతరములు ఏర్పడుతున్నాయి. లోపలని, బయటని, మంచని, చెడు అని, న్యాయమని, అన్యాయమని, ఉన్నదని, లేనిదని, ఇట్లా ఇవన్నీ మనోకల్పితాలు కాక మరేమిటి? మనస్సు అంటే తీరా చూడబోతే ఆలోచన సమూహమే తప్ప మరొకటి కాదది. ఆలోచన లేని మనస్సు అది ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో ఈ దేహాత్మ బుద్ధి, ఈ పరిమితత్వము, ఈ కర్తృత్వము, ఈ ద్వైతము, ఈ జనన మరణాలు ఏ ఒక్కటి కూడా ప్రకాశించవు. అన్నీ అదృశ్యమైపోతాయి. కారణం వాటికి ఉనికి లేదు కాబట్టి. అంతకంటే ఏమీ లేదు. ముఖ్యంగా